శకుంతల అనే ఒక ఆమె ఉంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడికి పెళ్లి అయి చాలా కాలం అవుతుంది. ఇక రెండో వాడికి కూడా పెళ్లి చేస్తుంది. కొత్త కోడలు వేద ఇంట్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల తర్వాత వేద చాలా కోపంగా వంటగదిలో ఉన్న సంయుక్త దగ్గరకు వెళ్ళి, అక్క, నువ్వు ఇన్ని నెలలు ఈ ఇంట్లో ఎలా కాపురం చేసావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందుకు సంయుక్త, ఏమైంది వేద, అసలు ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇంకేం జరగాలక్క, అత్తగారికి కాఫీ తీసుకెళ్ళిచ్చాను. కాఫీ మొత్తం తాగింది, షుగర్ కొంచెం ఎక్కువైంది. ఈసారి నుంచి షుగర్ కొంచెం తక్కువ వేయండి. అందుకు సరే అన్నాను. కప్ తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తున్నాను. వేద అని మళ్ళీ పిలిచింది. సరే అని వెళ్ళాను. పాలు ఎక్కువసేపు మరగనివ్వాలని చెప్పింది. కాఫీ పొడి తక్కువ వేయాలి, ఎక్కువ వేయొద్దు అని అంది. అందుకు కూడా సరే అన్నాను. అందుకు ఒక పాల ప్యాకెట్ సుబ్బయ్య కొట్లో వెళ్ళి తేవాలంట. అది కూడా పొద్దున్నే వెళ్ళి తేవాలంట. అలా మొదలు పెట్టింది. ఇందాక వరకు నాకు క్లాస్ తీసుకుంటూనే ఉంది. ఆ మాటలన్నీ వింటూనే సంయుక్త నవ్వుకుంటూ ఉంటుంది. వేద ఆమె గురించి చెప్తూనే ఉంటుంది. ఇక వేద చెప్పడం అయిపోయిన తర్వాత ఆమెతో, ఏంటి, నన్ను చూస్తే నవ్వొస్తుందా? అందుకు సంయుక్త, నేను మీ అమాయకత్వాన్ని చూసి నవ్వుకోలేకపోతున్నాను. కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఇంకేం జరిగింది, జరిగిందంతా చెప్పాను కదా, ఇదే జరిగింది. అయినా నాకు ఒకటి అర్థం కాదక్క, పాల ప్యాకెట్ సుబ్బయ్య కొట్లోనే తేవాలా? ఆయన కొట్లోనే ఎందుకు తేవాలి? ఎక్కడ తెచ్చినా అదే పాల ప్యాకెట్ కదా, కంపెనీ మారదు కదా. సుబ్బయ్య ఉన్న ప్రత్యేకంగా తయారు చేస్తున్నాడా? లేదు కదా. అందుకు సంయుక్త, ఇప్పుడేముంది, నీకు వంట చేయమని చెప్తుంది కదా, అప్పుడు ఉంటుంది అసలైన కథ. అలా అందో లేదో ఇంతలో అత్తగారు, వేద, ఇలా రామ్మా అని పిలుస్తుంది. ఓ, అత్తగారు పిలుస్తున్నారుగా అంటూ నవ్వుతుంది. వస్తున్నా అత్తయ్య అంటూ అత్తగారి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత అత్తగారు, చూడమ్మా వేద, ఈరోజు నువ్వే వంట చేయాలి. నీ చేతి వంట అందరూ రుచి చూడాలని అనుకుంటున్నారు. వేద మనసులో, ఓరి భగవంతుడా, నాకు వంట రాదని తెలిస్తే ఇంకేమన్నా ఉందా, నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఏమైందమ్మా అలా నిలబడి చూస్తున్నావు, వంట రాదా ఏంటి? అబ్బే, అదేం లేదత్తయ్య, నేను వంట బాగా చేస్తాను. నేను వంట చేస్తే ప్లేట్లతో సహా తినేస్తారు, అంత బాగా చేస్తాను. అబ్బో, అయితే అంత పెద్ద వంటలక్కవ అన్నమాట. అయితే ఈరోజు అందరికీ నువ్వే వంట చేసి పెట్టు, నీ వంట రుచి చూస్తాము. అందుకు ఆమె సరే అని చెప్పి అక్కడ నుండి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో నుండి సంయుక్తకు ఫోన్ చేసి, అక్క, అత్తగారు వంట చేయమంటున్నారు. నాకేమో ఆమ్లెట్ వేయడం తప్ప అసలు వంట చేయడమే రాదు. నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెబుతూ ఉంటుంది. వేద సంయుక్త చెప్పినట్టు వంట చేస్తూ ఉంటుంది. అలా చాలా సమయం తర్వాత వంట సిద్ధమవుతుంది. అక్క, వంట అయితే పూర్తయిపోయింది, ఒక్కసారి నువ్వు వచ్చి టేస్ట్ చూడక్క. అందుకు తను, వస్తున్నా అంటూ వంటగదిలోకి వెళ్ళి, అప్పా, సువాసన అయితే చాలా బాగుంది అని వాటిని తిరిగి చూస్తుంది. అవన్నీ కూడా మాడిపోయి ఉంటాయి. వేద, వంట చేసావా, ఇంకేమైనా చేసావా? ఏంటిది, అన్నీ మాడిపోయాయి. కనీసం సాంబారైనా బాగున్నాయా అంటే ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉంది. ఈ వంటలు గనక అత్తగారికి పెడితే ఇక నీ పని గోవింద. ఇప్పుడు అందరూ భోజనానికి వచ్చే సమయం అయిపోయింది. అబ్బా అక్క, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకు. అత్తగారు ముందు గొప్ప కోసం వంట బాగా చేస్తానని చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలి? సరే, నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి? 500 రూపీస్ ఉందక్క. నా దగ్గర 1000 ఉంది, మొత్తం 1500. ఈ 1500 పెట్టి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెడదాం. లేదా సరే అంటుంది. ఇక ఆన్లైన్లో భోజనాన్ని ఆర్డర్ పెడతారు. వాళ్ళిద్దరూ భోజనం ఎప్పుడు వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో సంయుక్తకి కాల్ వస్తుంది. హలో, నేను డెలివరీ బాయ్నండి. నేను మీ ఇంటి ముందే ఉన్నాను. చూడండి, కొంచెం ఇంటి వెనకాలకి వస్తారా? అటు కూడా ఒక దారి ఉంది, అటు వచ్చి డెలివరీ ఇచ్చేసి వెళ్ళండి. అందుకతను సరే అంటాడు. ఇక వేద సంయుక్త ఇద్దరు ఇంటి వెనక వైపుకు వెళ్తారు. డెలివరీ బాయ్ వాటిని ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అన్నిటినీ ప్లేట్లోకి రెడీ చేస్తారు. ఇక అందరూ భోజనానికి రానే వస్తారు. అమ్మా వేద, భోజనం రెడీ అయిందా అని అంటుంది. వస్తున్నా అత్తయ్య అంటూ అన్నీ తీసుకొని అక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా భోజనాన్ని వడ్డిస్తుంది. అందరూ భోజనం చేస్తూనే, అబ్బబ్బా, భోజనం ఎంత కమ్మగా ఉందో, అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది.
రెస్టారెంట్లో తెస్తే రెస్టారెంట్లో తిన్నట్టుండగా నేను చేసినట్టు ఉంటుందా అని తను మనసులో అనుకుంటూ వాళ్ళతో చాలా థ్యాంక్స్. నేనే చేశాను అంటుంది. అవును వేద, నిజంగా చాలా అద్భుతంగా ఉంది నీ వంట. ఇక రోజు నువ్వే వంట చెయ్యి. మిగిలిన పనులు ఏమన్నా ఉంటే సంయుక్త చూసుకుంటుంది అని అంటుంది. ఆ మాట వినగానే సంయుక్త, వేద ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వేద, సంయుక్త ఇద్దరు మాట్లాడుకుంటూ వేద ఇలా అంటుంది. అక్క, ఏంటక్క ఈమె రోజు నన్నే చేయమంటుంది. ఇలా అయితే ఎలా? అయితే మన పాకెట్ మనీ కాదు, మన భర్తల జేబులు కూడా ఫుల్‌గా ఖాళీ అయిపోతాయి. ఏదో ఒకటి చెయ్యక్క, నాకు వంట నేర్పిస్తావా? నీకు వంట నేర్పించడం అంటే అత్తగారికి తెలిసిపోతుంది. అయితే నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను అని చెప్తుంది. అందుకు వేద సరే అంటుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు కూడా అత్తగారితో, అత్తయ్య, మా నాన్నకి ఒంట్లో బాలేదంట. మా తమ్ముడు ఫోన్ చేశాడు. పైగా మా తమ్ముడు భార్య లక్ష్మి కూడా ఇంట్లో లేదంట. అందుకే ఒకసారి మేము అలా ఇంటికి వెళ్ళి వస్తాం అత్తయ్య. ఆ మాట వినగానే అత్తగారు సరే అని అంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. వాళ్ళ నాన్నని చూసి వీళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు. ఏంటమ్మాయిలు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని కొంప మునిగింది అనుకుంటారు. అత్తగారు చాలా ఆశ్చర్యంగా, అదేంటన్నయ్య గారు, మీ ఒంట్లో బాగోలేదని చెప్పింది, మీకు బాగానే ఉందా? చెప్పినా బడుద్దా ఎవరమ్మా, నేను బేషుగ్గా లక్షణంగా ఉంటేను. ఆమె ఇదిగో వీళ్ళే చెప్పారు అని అంటుంది. వాళ్ళిద్దరూ తడబడుతూ, అంటే నాన్న, తమ్ముడు ఫోన్ చేశాడు, మీకేదో బాగోలేదని రమ్మని చెప్పాడు. ఆ మాట వినగానే అతను, అలా చెప్పాడా? వాడికి నాకు చిన్న గొడవైందిలే. ఆ గొడవ గురించి మీతో చెప్పడానికి అలా చెప్పినట్టున్నాడు. అందుకు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది అనుకుంటూ బాధగా ముఖాన్ని పెడతారు. అత్తగారు, అమ్మాయిలు, మీ నాన్నగారికి కూడా మంచి వంటకం చేయాలి. వేద, నువ్వు నిన్న చేసావు కదా, అట్లాగే ఉండాలి. ఆ మాట వినగానే అతను, ఏంటి వేద, నువ్వు వంట చేస్తున్నావా? ఎప్పటి నుండి? అయితే మీ అత్తగారు వంటలన్నీ నేర్పించింది. ఆ మాటకి అత్తగారు కొంచెం ఆశ్చర్యంగా, అదేంటన్నయ్య గారు అలా అంటున్నారు? వేద చాలా బాగా వంట చేస్తుంది కదా. అతను, దాని బొంద, దానికి వంట ఎక్కడ వచ్చమ్మా? నా భార్య చనిపోయిన దగ్గర నుండి సంయుక్త అనే వంట చేసి పెట్టేది. అసలు వేదాకి ఒక పని చేయడం రాదు, తినడం మాత్రం బాగా వస్తుంది. హహహహ, అల్లరి పిల్ల అనుకోండి. వేద, సంయుక్త ఇద్దరు కొంప ముంచావు కదా నాన్న అని అనుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ ఏం కవర్ చేయాలో అర్థం కాక అత్తగారితో, అత్తయ్య అది అప్పుడు, కానీ నేను నా ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, అంటే మా తమ్ముడు భార్య, తను నా ఫ్రెండే. అంటే పెళ్లి కాకముందు నుంచే మా ఇద్దరికి బాగా పరిచయం ఉంది. తను వంట బాగా చేస్తుంది. నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను అత్తయ్య. ఆ విషయం మా నాన్నకు తెలియదు. అవునా అని అంటుంది. అప్పుడు నాన్నగారు, లక్ష్మి బాగా వంట చేస్తుందా అని ఏదో మాట్లాడబోతూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా, అన్న, మేము కొత్తగా పెయింటింగ్ వేయించాము, చూద్దురు రండి అంటూ వాళ్ళిద్దరు అతన్ని తీసుకుని వెళ్తారు. అతను, నన్ను మాట్లాడినివ్వండమ్మా అంటూ ఉండగా వాళ్ళిద్దరూ అతన్ని పక్కకు తీసుకువెళ్తారు. అతను, ఏంటమ్మా, మీ అత్తగారితో మాట్లాడుతుంటే అలా తీసుకొచ్చారు? అయినా లక్ష్మి వంట చేయడం ఏంటి? లక్ష్మికి ఏమి రాదు. మన ఇంట్లో వంట చేస్తుంది మీ తమ్ముడే కదా. ఆ లక్ష్మి మాత్రం శుభ్రంగా తిని పెడుతుంది. వాళ్ళిద్దరూ కోపంగా, నాన్న, నువ్వు నా కాపురాన్ని కూల్చడానికి వచ్చావా? అతను, ఏం జరిగిందమ్మా అని అంటాడు. ఇక జరిగిన విషయం మొత్తం వాళ్ళిద్దరూ చెప్తారు. ఆ మాట వినగానే అతను పెద్దగా నవ్వుతూ, హాహాహాహా, భలే ఉంది. అయితే మీరు వేసిన ప్లాన్ ని రేపు అప్లై చేద్దాంలే. మీరు నిన్నేదో రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టారంట కదా, ఈ రోజు కూడా పెట్టండి, నేను టేస్ట్ చేస్తాను. అందుకు వాళ్ళు, అయితే డబ్బులు ఇవ్వు నాన్న అంటూ అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అతను, మీరు కూతుళ్ళు కాదే, పిశాచులు అనుకుంటూ అత్తగారి దగ్గరకు వెళ్తాడు. చాలా సమయం వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా భోజనం సమయానికి వస్తారు. మామయ్యని చూసి అజయ్, మల్లేష్ ఇద్దరు కూడా పలకరిస్తారు. అతను కూడా పలకరించి బాగా మాట్లాడతారు. అందరూ భోజనం చేస్తారు. అప్పుడే చంద్రబోస్, అన్నట్టు వర్షకి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? నేను అదే పనిలో ఉన్నాను బావగారు. మీకు తెలిసిన మంచి సంబంధం ఏమన్నా ఉంటే చెప్పండి. అతను, తప్పకుండా చెప్తాను అని అంటాడు. ఇక అలా మాట్లాడుకుంటూనే మాటల్లో మాటలుగా భోజనాల గురించి మాట్లాడుతూ, అమ్మాయి వేద, ఏ హోటల్ నుంచి తెప్పించావు భోజనం? చాలా అద్భుతంగా ఉంది.
ఆ మాటలకు వాళ్ళు షాక్ అవుతారు. మనసులో నాన్న ఏంటి మమ్మల్ని ఇరికించడానికి వచ్చావా నువ్వు అనుకుంటూనే అతనితో వేద ఇలా అంటుంది. నాన్న హోటల్ నుండి తెప్పించింది కాదు, నేనే నా చేతులతో స్వయంగా చేశాను. అతను ఆ ఆ, అవును కదా, చాలా బాగుంది అని అంటాడు. ఇక వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ ప్రశాంతంగా కూర్చుంటారు. రేపు ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి. 2-3 రోజులు మనం అక్కడే ఉండాలి. ఏదో ఒకటి చెప్పి వెళ్ళాల్సిందే అని అనుకుంటారు. ఆ మరుసటి రోజు అత్తగారితో ఏదో ఒక సాకు చెప్పి పుట్టింటికి బయలుదేరతారు. వాళ్ళు అలా వెళ్ళిన కొంత సమయానికి అత్తగారు డస్ట్‌బిన్‌లో ఏదో పడేయడానికి వెళ్ళి డస్ట్‌బిన్ ఓపెన్ చేసి చూడగా అందులో రెస్టారెంట్ బిల్స్ కనపడతాయి. అత్తగారు వాటిని చూసి అయితే వాళ్ళు చెప్పింది అబద్ధం అన్నమాట. అన్నయ్య గారు చెప్పినప్పుడే నాకు చాలా అనుమానం వచ్చింది. ఇప్పుడు నాకు ఆ డౌట్ క్లియర్ అయింది. వాళ్ళు వస్తారుగా అప్పుడు చెప్తాను అని అనుకుంటుంది. అత్తగారికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఆ నిజాన్ని వాళ్ళు ఎలా కవర్ చేస్తారు? ఇంటికి వెళ్ళిన వాళ్ళ తిప్పలు ఎలా ఉంటాయి అనేది తరువాయి భాగంలో చూద్దాం.